ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఒక సంచలన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ముసలినక్క కాంగ్రెస్ 420 కాంగ్రెస్ అంటూ కేటీఆర్ కాంగ్రెస్ పైన రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. ఆయన చేసిన కేటీఆర్ చేసిన ట్వీట్ను మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సింగపూర్ పార్లమెంట్లో 2 అబద్ధాలు చెప్పిన ఎంపీకి ఒక్కొక్క అబద్ధానికి $7,000 చొప్పున $14,000 జరిమానా విధించారు. మరి కాళేశ్వరం గురించి, రాష్ట్ర అప్పుల గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి, 4,000 రూపాయలు పింఛన్లు అని, మహిళలకు 2,500 రూపాయలని, ఇలా 420 అబద్ధాలు చెప్పిన ముసలినక్క కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి 4.20 లక్షల కోట్ల రూపాయలు జరిమానా వేసిన తప్పు లేదు అంటూ ఆయన ట్వీట్ చేశారు. అంతేకాదు సింగపూర్ పార్లమెంటుకు 2 అబద్ధాలు చెప్పిన ఎంపీ ఒక్కో అబద్ధానికి $7,000 జరిమానా విధించిన కోర్టు అంటూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక క్లిప్పింగ్ని కూడా ఆయన అక్కడ పోస్ట్ చేస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఏ హామీని కూడా నిలబెట్టుకోలేదు. సింగపూర్ పార్లమెంట్లో 2 అబద్ధాలు చెప్పినందుకే అక్కడ 14,000 కోట్ల రూపాయలు జరిమానా వేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏకంగా 4.20 లక్షల కోట్ల రూపాయలు జరిమానా వేసినా తప్పు లేదు అంటూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను మా ప్రతినిధి మధుతో మాట్లాడతాను. మధు, కేటీఆర్ చేసిన ట్వీట్పై వస్తున్న రియాక్షన్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, చాలా ఘాటైనటువంటి స్టేట్మెంట్ చేశారు కేటీఆర్ ట్వీట్ల రూపంలో. కాంగ్రెస్ పార్టీని ముసలి నక్క అంటూ ఆయన దీంట్లో మెన్షన్ చేశారు. ఇచ్చినటువంటి అబద్ధపు హామీల విషయంలో ఇప్పుడు సింగపూర్లో ప్రతిపక్ష నాయకుడికి ఏ రకంగా అయితే ప్రీతం సింగ్కి ఒక అబద్ధానికి 7,000 చొప్పున మొత్తం 2 అబద్ధాలకు 14,000 సింగపూర్ డాలర్లు ఫైన్ వేశారు, అట్లా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ముసలి నక్క అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు హామీలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డికి ఫైన్ వేస్తే 420 హామీలు ఇచ్చారనేటువంటి దానిలో మెన్షన్ చేశారు. కాబట్టి 420ని రిఫ్లెక్ట్ అయ్యేలా 4,20,000 కోట్ల వాళ్ళకు పెనాల్టీ వేయాలి వారు చెప్తున్నటువంటి అబద్ధాలకు. ఎందుకంటే ఎన్నికల టైంలో అనేక అబద్ధాలు చెప్పారు, అనేక హామీలు ఇచ్చారు. 7 గ్యారంటీలతో పాటు మొత్తం కలిపి 420 హామీలు ఇచ్చారు. సో వారిపైన కనుక ఫైన్ వేస్తే వారికి 4,20,000 కోట్ల పైన వాళ్ళకి ఫైన్ వేయాల్సి ఉంటుందంటూ మెన్షన్ చేశారు. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను మెన్షన్ చేశారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, తర్వాత మహిళలకు 4,000, తర్వాత ఊర్లో అందరికీ 4,000 పెన్షన్, ఇంట్లో 2 ముసలి వాళ్ళు ఉన్నా కూడా 4,000 రూపాయల పెన్షన్తో పాటు ప్రతి మహిళకి 2,500, తర్వాత ఇంకా మిగతా అనేక హామీలు, మహిళలకు స్కూటీలు, ఇలా అనేక అంశాలను మెన్షన్ చేస్తూ ఇలాంటి అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి వారికి ఏం చేయాలి అంటూ ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సింగపూర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ని కోట్ చేస్తూ ఆయన కంపేర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ముసలి నక్క అంటూ వారికి ఫైన్ వేయాలంటూ మెన్షన్ చేశారు. దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఘాటుగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి ఆయన మెన్షన్ చేసిన వర్డ్ కాంగ్రెస్ పార్టీని ముసలి నక్క అనేటువంటిది అయితే మెన్షన్ చేశారో దానిపైన కాంగ్రెస్ పెద్ద ఎత్తున విరుచుకుపడే అవకాశం ఉంది. రోహిత్, రైట్, ఎవరు రియాక్ట్ అవుతున్నారు? ఎవరైనా కాంగ్రెస్ నేతలు 4.20 లక్షల కోట్ల జరిమానా వేయాలి అంటూ సింగపూర్లో ఎంపీకి వేసిన ఫైన్ కూడా కోట్ చేస్తూ చెప్పిన నేపథ్యంలో రైట్ ఫోన్ కట్టండి. కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన కేటీఆర్ చేసిన ట్వీట్ను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సింగపూర్ పార్లమెంట్లో 2 అబద్ధాలు చెప్పారన్న ఎంపీకి $14,000 జరిమానా వేశారు. మరి కాళేశ్వరం గురించి, రాష్ట్ర అప్పుల గురించి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, రైతు రుణమాఫీ గురించి, రైతు బంధు గురించి, 4,000 పింఛన్లు అని, మహిళలకు 2,500 అని, ఇలా అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎంత జరిమానా వేయాలి అంటూ కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు. ఇలా 420 అబద్ధాలు చెప్పిన ముసలినక్క కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి 4.20 లక్షల కోట్ల రూపాయలు జరిమానా వేసిన తప్పు లేదు అంటూ ట్వీట్ చేశారు. ఇప్పటికే 420 కాంగ్రెస్ అంటూ బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. 420 హామీలు ఇచ్చారు, అందులో వేటిని కూడా అమలు చేయడం లేదు. కాళేశ్వరం గురించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర అప్పుల గురించి కూడా నిజాలు చెప్పట్లేదు. రాష్ట్ర అప్పుల గురించి తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఆర్థిక పరిస్థితి గురించి కూడా తప్పుడు లెక్కలు చెప్తున్నారు అంటూ
బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. అలాగే రైతు రుణమాఫీ గురించి కూడా అబద్ధాలు చెప్పారు అంటూ కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నారు. రైతు బంధు గురించి కూడా విమర్శలు చేస్తున్నారు. రైతు బంధు గురించి కూడా జనాల్లో రైతు బంధును తీసి ఇప్పుడు రైతు భరోసా పెట్టారు. రైతు భరోసాపై కూడా పూర్తి క్లారిటీ లేదు, రైతులను మోసం చేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే 400 పింఛన్ల గురించి, మహిళలకు 2500 రూపాయలు గురించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి ఆయన నిలదీస్తూ ఈ ట్వీట్ చేశారు. ఇలా 420 అబద్ధాలు చెప్పిన ముసలనక్క కాంగ్రెస్ అన్నారు. దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. కాంగ్రెస్ నేతలు ఇప్పటికే చెప్తున్నారు బీఆర్ఎస్ చేసేవన్నీ కూడా అబద్ధాలే, 10 ఏళ్లలో తెలంగాణను దోచుకుని తిన్నారు అంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. 10 ఏళ్లలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేశారు, అప్పుల రాష్ట్రంగా అప్పుల తెలంగాణగా మార్చేశారు అంటూ బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కేటీఆర్ చేసిన ట్వీట్ పైన కాంగ్రెస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి. తెలంగాణ ప్రజలుగా మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.